అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. టు గో కాఫీ అయితే తీసేసుకున్నా. థ్యాంక్ యూ. టు గో కాఫీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం టర్మినల్ ఇది డీలో ఉంది లాంజ్. సో ఫ్లైట్ వచ్చేసి టర్మినల్ ఈ అంటే ఒక లోపల ఇంటర్నల్ లింక్ ఉంటుంది బస్ ట్రైన్, అది తీసుకొని వెళ్దాం, చూపిస్తాం మీకు అది కూడా. ఎవ్రీ టైం ఇక్కడ కూర్చున్నప్పుడల్లా మస్తు మజా వస్తుంది. మంచి ఇండోర్ ట్రీస్, ప్లాంట్స్, తర్వాత ఇట్లా ఫ్లైట్స్ కనబడుతూ ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇట్లాంటి స్పాట్లోనే కూర్చుంటా. మళ్ళీ ఇక్కడ కూడా కాఫీ పెట్టిండు టు గోకి. సో ఈరోజు అయితే ఇవన్నీ ఉన్నాయి, మర్చిపోయినా చూద్దాం అనుకున్నాను. మిక్స్ 4 రకాలు ఉన్నాయి ఈరోజు ఇది తీసుకోవట్లేదు నేను, ఎందుకంటే నేను బ్యాక్ ప్యాక్తో వెళ్తున్నాను కాబట్టి నాకు స్పేస్ లేదు. అండ్ ఇంకోటి చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎవ్రీ టైం వీలైనన్ని తీసుకుంటాను నేను. సో చాక్లెట్లు, బ్యాక్ ప్యాక్ చూడండి ఇంతే ఈరోజు. ఓకే లెట్స్ గో. డిపార్చర్స్. పెద్ద ఎస్కలేటర్ ఎక్కేసి పోవాలన్నమాట. స్కై లింక్ అని ఉంది చూసిరా ఇక్కడ, ఇది ABCE. సో టర్మినల్ ఈకి వెళ్ళాలి. సో ఇదైతే ఎక్కేసి వెళ్ళిపోదాం. 2 దిగడానికి ఉండే, 1 ఎక్కడానికి ఉంది. సో ఫ్లైట్ అయితే 6:50 టేక్ ఆఫ్, కానీ బోర్డింగ్ 6:05కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే 6:05 అయింది. కాఫీ చాలా బాగుంది, కానీ టూ స్వీట్ చేసిండు. ఇట్లకి ఇట్లా పిల్లో కూడా పెట్టుకోవచ్చు, నాకు ఐడియా రాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. సో అవన్నీ ఈ బ్యాక్ ప్యాక్లు అన్నీ అంటే కాంప్లిమెంటరీ అనమాట, మన టికెట్లోనే ఇంక్లూడెడ్. చీప్ టికెట్ కాబట్టి క్యాబిన్ లగేజ్ ఏం తీసుకోలేదు నేను. సో ఈ ఫ్లైట్ అయితే 3 గంటలు ఇక్కడి నుంచి. మళ్ళీ అక్కడ ఫ్లోరిడా, ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఫ్లోరిడా ఎయిర్పోర్ట్, ఓర్లాండో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. MCO అంటారు దాన్ని. అక్కడి నుంచి మళ్ళీ ఆ వర్జిన్ ఐలాండ్స్కి ఇంకో ఫ్లైట్ 12:50కి ఉంది, అది 3 గంటల ఫ్లైట్. సో చూద్దాం పదండి. సో ఇప్పుడు మనం ఈకి వెళ్ళాలి. సో అక్కడ C&D అని ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. వచ్చేసింది అక్కడ చూడండి, UR హియర్ DECAB ఇట్లా అనమాట. సో నెక్స్ట్ టర్మినల్ ఏమంది, లెట్స్ గో. కూర్చుంటా నేనైతే. ఇక్కడ సీట్ కనిపిస్తుంది, యూజువలీ ఉండవు ఎక్కువ సీట్స్, ఎక్కువ ఉండవు, బట్ కనిపిస్తే కూర్చుందాం. కూర్చో అయిపోయింది. నాకైతే సీట్ దొరకలేదు, నిలబడ్డా. ఇంకా తెల్లారలేదు, ఎందుకంటే టైం ఈ 6:08. ఎగ్జాక్ట్ 4 minutes అయితే పట్టింది, మనకు వచ్చేసింది. సో ఇట్లా ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు మన గేట్ నెంబర్ పట్టుకొని మనం వెళ్ళిపోవడమే. E16 to E31 అన్నాడు కదా, నా గేట్ వచ్చేసి E16 E18 ఉంది. సో పోదాం పదండి, చాలా టైం ఉంది. ఇగోండి ఇట్లా ఉంటుంది లోపలనే, మనకి బయట మంచిగా రోడ్ అది కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి అయితే జస్ట్ 3 minutes వాక్లో వచ్చేసిన నేను. ఆల్రెడీ E18 చూడండి నా ఫ్లైట్కి. ఇగోండి బోర్డింగ్